అర్జున్ అరెస్టును సామాన్య ప్రజలు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూస్తున్నారు, రాజకీయ పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి, రాష్ట్రంలో అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా చూస్తున్నాయి అనేటటువంటిది చూసినట్లయితే ఖచ్చితంగా ముమ్మాటికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేటటువంటిది కరెక్టే ముమ్మాటికి కరెక్టే. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు చెప్పి రావాలి. ప్రేయర్గా ఆయన బెనిఫిట్ షోకు రావడానికన్నా ముందు 2-3 గంటల ముందు చెప్పాలి. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి సినిమా టాకీసులు పెద్దగా లేవు, అంటే ఎక్కువ వైశాల్యంగా లేవు, అవన్నీ కుచించుకుపోయినవి, రోడ్లు వచ్చినాయి, ఫ్లేవర్లు వచ్చినాయి, ఎంత జనం వస్తారు, నేను వస్తే నా ఫ్యాన్స్ అసోసియేషన్ వస్తారు, అక్కడ డీజేలు పెట్టిర్రు, అన్నీ పెట్టిర్రు, ఈ హంగామాల వల్ల క్రౌడ్ను కంట్రోల్ చేయగలుగుతారా లేరా అనేది ఉండాలి. అది తెలుసుకోకుండా ఉటావుటిని ఎందుకు వచ్చిండు, ఆయన రావడంతో మరణం సంభవించింది, దానికి ఎవరు కూడా అడగకముందే ఆయన ఒక నైతిక బాధ్యతతోటి ఆ కుటుంబం దగ్గరికి పోలేదు. ఆ తల్లికి అయ్యే ఖర్చులు ఆ తల్లికి ఎంత నష్టపోయిందో ఆమెకి నేను ఇస్తాను, తర్వాత తన బిడ్డ కూడా చావు బతుకులలో ఉంది, నేను ఇస్తాను చెప్పిండా, తన ఇంటికి వెళ్ళిండా, ఆమె యొక్క అంతిమ యాత్రలో పాల్గొన్నాడా, కుటుంబానికి భరోసాగా నిలిచిండా, నిలవలేదు. అందరూ సామాజికవేత్తలు అయితేంది, ఇలా సిపిఎం అయితేంది, సిపిఐ అయితేంది, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మిగతా వాళ్ళందరూ ఖండించినాక తన మీద కేసు పెట్టాలి, తనను అరెస్ట్ చేయాలి అని పోయినాకనే ఆయన 25 లక్షలు అన్నాడు. ఇవాళ ఒక మరణానికి తొక్కిసలాటకు కారణమైనప్పుడు ఎందుకు వాళ్ళ మీద పెట్టకూడదు? ఖచ్చితంగా పెట్టాలి, అరెస్ట్ చేయాల్సిందే. తన మీద పెడితే ఆయనకు జాతీయ అవార్డు గ్రహీత, ఆయన ఇట్లా అరెస్ట్ చేయడం తప్పులు అని ఎవరన్నా కానీ ఆయనకు జాతీయ అవార్డు దేనికి వచ్చింది? ఒక పుష్పకు వచ్చింది, పుష్ప 1కి వచ్చింది. పుష్ప 1లో ఎవరున్నారు? పుష్ప 1లో ఏంది ఒక స్మగ్లింగ్ నేర్పుతుంది. ఒక జైబీం సినిమా ఏం చెప్తుంది? ఒక మానవత్వాన్ని, ఒక ఈ చట్టాలు చేసేటటువంటి లొసుగులు అన్నిటినీ, ఇల్లులో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాన్ని ఒక సమాజాన్ని చూపించినటువంటి జైబీంకు డబ్బులు లేకపోవడం వల్ల జాతీయ అవార్డు రాలే. ఒక జైబీంకు దక్కాల్సినటువంటి అంతర్జాతీయ అవార్డు దక్కలేకపోయింది. ఆస్కార్కు పెట్టేటటువంటి ఒక పబ్లిసిటీ డబ్బులే ఈరోజు ఆ సినిమా ప్రొడక్షన్కి కాలేదు. అలాంటి వాటిలలో అవార్డు గ్రహీతలు అయితేంది, ఎవరైతేంది, వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను, నైతిక బాధ్యతను మరిచి ఎందుకు వచ్చినావు నువ్వు? ముందు వచ్చినాక నిన్ను ప్రశ్నించేంత వరకు నువ్వు ఎందుకు చేయలేదు? తప్పులు మీయే కదా, మీ తప్పులు అయినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఎందుకు జైళ్ళలో పెట్టకూడదు? ఎందుకు మీకు పెట్టినటువంటి సెక్షన్లకు మీరు ఎందుకు అతీతము? ఈరోజు నాంపల్లి కోర్టులో నువ్వు మా అమ్మకు బాగాలేదు, మా అమ్మమ్మకు బాగాలేదు, మా నాయనమ్మకు బాగాలేదు, మా ఇంటి ఆరోగ్యాలు బాగలేవు, వీళ్ళకి ఇప్పుడే వస్తాయి క్రియాటినిన్ యొక్క డోసులు, ఆ డోసులు, ఈ డోసులు, అన్నిటి డోసులతోటి వీళ్ళు ఇప్పుడు కోర్టులో చూపించుకొని ఇప్పుడు తెచ్చుకుంటాడు ఈయన. ఇది తప్పు. పౌర సమాజమా, మనము ఈ తెలంగాణలో ఒక వరవడికి మనం ఏదైతే బాగుపడదామని తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో మంచిగా చూసుకుందాము, అటువైపుగా వెళ్దాము. తప్పు జరిగినప్పుడు తప్పును ఖచ్చితంగా ఖండిద్దాము, ఖచ్చితంగా తప్పును ఖండించాల్సిందే. ఈరోజు వాళ్ళు వెనక ఎన్ని రాజకీయ కుళ్ళ కుతంత్రాలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ ఆయన చేసింది అనేది తప్పు అనేది పౌర సమాజానికి ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. తను ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు సినిమాలలో చూపిస్తున్నటువంటి మానవత్వాన్ని అన్నిటినో ఈ రియల్ లైఫ్లో ఎందుకు చూపించలేకపోతారు? రియల్ లైఫ్లో చూపించినట్టు ఎందుకు వీళ్ళకి తెలియదా? ఒక్కొక్కడు ఇలా సొంతంగా డబ్బులు తెచ్చుకొని, సొంతంగా థియేటర్లు కట్టుకొని, మల్టీ థియేటర్లు పెట్టుకొని, ఇలా విపరీతంగా డబ్బులు సంపాదించుకొని, కొన్ని కులాల చేతులలో, కొన్ని మంది చేతులలోనే సినీ ఇండస్ట్రీని పెట్టుకొని, దాన్ని అంతా చేసుకొని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఒక కల్చర్ను కూడా, సంస్కృతిని కూడా విధ్వంసం చేసేటటువంటి పరిస్థితికి వీళ్ళు ఎదిగినప్పుడు, వీళ్ళన్నీ సమాజం నుంచి అన్నీ తీసుకున్నప్పుడు, వీళ్ళు ఒక బాధ్యత రహితంగా వ్యవహరించినప్పుడు ఎందుకు చేసుకోరు? ఒకళ్ళమే కనుక ఇవాళ నిరుద్యోగులమే ఒక కాల్కు పిలిపించినానుకో, ఇక్కడ ఇన్కన్వీనియన్స్ జరిగిందని మా మీద అరెస్టులు చేసి జైళ్ళల్లో పెడుతున్నప్పుడు, మా మీద కేసులు పెడుతున్నప్పుడు, లేకుంటే ఇవాళ అంగన్వాడీ వాళ్ళు ఇంకా ఎవరో ధర్నాలు చేస్తున్నప్పుడు మీ వల్ల ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగింది, పౌర సమాజానికి నష్టం జరిగిందని కేసులు పెడుతున్నారే. వాళ్ళు జనరల్గా చేయాల్సినటువంటి ఒక డే టు డే, ఒక రెగ్యులర్గా వాళ్ళు చేసుకునే పనులకు విఘాతం కలుగుతుందని కేసులు పెట్టినప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు ఎందుకు? వీళ్ళకి హీరోలకు ఒక అతీతమా? ఇవాళ ఈయనేసిండి, ఇంకొక ఆయన వేస్తాడు. వీళ్ళకు చేసేది మొత్తం ఇది ఒక బ్లాక్ మాఫియా. బ్లాక్ మనీ ఇండియాలోకి వస్తుందంటేనే సినీ రంగం ద్వారా ఎక్కువ వస్తుంది. వీటన్నిటిని కూడా మనము ఒక
సద్విమర్శతోటి దీన్ని అంతా చేసుకొని ఇంకొకటి ఇలాంటి నుంచి అసలు బెనిఫిట్ షోలు ఉండొద్దు. ఈ టికెట్ల మీద పడ్డది. ఆయన బీజేపీ అయితే అయి ఉండొచ్చు, ఎర్ర చందనానికి ఇంత లేదు, ఇంత రేటు లేదు, దీనివల్ల ఇంత చూపించడం వల్ల యువత కూడా దాన్ని స్మగ్లింగ్ అయిపోతారని ఒకళ్ళు కేసు వేసిర్రు. ఈ రేట్ల మీద కొంతమంది వేసిర్రు. ఆ రేట్లు కాకుండా ఆయనకు ఒక బెనిఫిట్ షో మీద 100 కోట్లు వచ్చినప్పుడు నీ బెనిఫిట్ షో వల్ల చనిపోయినట్టు ఒక తల్లికి డబ్బును నేను అడగట్లేదు, కనీసం ఒక ₹1 కోటి ఇవ్వలేదు. ₹1 కోటి పక్కన పడాయి. నువ్వు ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయినావా, వాళ్ళకు ఒక మనోధైర్యం ఇచ్చినవా, నువ్వు పాడగట్ట పట్టుకొని ముందుకు నడిచినవా? నడవలేదు. ఇదేనా వీళ్ళ యొక్క సినిమా వాళ్ళకు ఉన్నది? వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత, తరతరాలు బతికే అంత డబ్బును సంపాదించుకొని ఉన్నారు వీళ్ళు డబ్బును చేతులలో పట్టుకొని ఈరోజు సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టేసి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు, హోటళ్ళలోకి వెళ్ళారు, బట్టలలోకి వెళ్ళారు, షోరూమ్లలోకి వెళ్ళారు, చెప్పుల షాపులలోకి వెళ్ళారు, కటింగ్ షాపులలోకి వెళ్ళారు. సబ్బండ వర్గాల యొక్క చేతివృత్తులను నాశనం చేసేటటువంటి అన్ని వ్యాపారాలలోకి వెళ్ళినటువంటి వీళ్ళు ఒక రంగంలో డబ్బులు విపరీతంగా సంపాదించి అన్ని వ్యాపారాలను శాసిస్తూ, రాజకీయాలను శాసిస్తూ, వీళ్ళు పోతేనే ఎన్నికలలో మాకు ఓట్లు వస్తాయి, మేము గెలుస్తాం అనేటటువంటి రాజకీయాలను శాసిస్తూ ఒక షాడో ప్యారలలు రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చినటువంటి వాళ్ళను ఇలాంటి తప్పులు దొరికినప్పుడు ఎందుకు చేయొద్దు? వీళ్ళ షాడో రాజకీయాలకు ఎవరు భయపడొద్దు. నిజంగా మేము చెప్తున్నాం, ఎవరికి ఏది లేదు, ఎవరికి ఒత్తాసు పలకడం లేదు, నిజాన్ని నిక్కచ్చిగా చెప్తున్నాం. ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందనేటటువంటిది ముమ్మాటికి మంచిదే. ఇలాంటి ఏ సినీ ఇండస్ట్రీ వాడున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. తెలంగాణను బాగు చేసుకోవాల్సిందే. తెలంగాణ సబ్బండ వర్గాలు బాగుపడాల్సిందే. ఇలాంటి వాటి దగ్గర ఎవరికి భేషజాజాలు ఉండొద్దు. దీని వెనక రాజకీయ కుట్రలు ఇంకేదన్నా వేరే రకంగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఆయన అరెస్టును ఖండించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఆయనను అరెస్ట్ చేయడం అనేది సమాజమా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరి. దీనికి ఇంత కృషి చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ అరెస్ట్ల వరకు తీసుకొచ్చి వాళ్ళకు కంపెన్సేషన్ దక్కేంత వరకు పోరాడినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ అన్న. సరే, సిపిఎం పార్టీ వాళ్ళు ఇల్లు చేసి ఉండొచ్చు తర్వాత, కానీ దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి అన్యాయం ఇది, వీళ్ళ వల్ల ఒక ప్రాణం కోల్పోయింది, బెనిఫిట్ షో లేదని నిలదీసినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ అన్న. సమాజమా ఒక్కసారి ఆలోచించండి. ఈ జడ్సన్ అన్న లెక్క ఒక స్ఫూర్తిని తీసుకుందాం. ఏదో నేను జడ్సన్ అన్నకు మద్దతుదారునో ఇంకేదో కాదు. ఎవరు మంచి చేసినప్పుడు వాళ్ళంటే మనం నిలబడాలి. ఖచ్చితంగా ఈ అరెస్టును మనం స్వాగతించాల్సిందే. జడ్సన్ అన్న లెక్క నీతి నిజాయితీగా మనం కూడా పోరాడాల్సిందే. మనకి ఏ రాజకీయ పార్టీలతోటి సంబంధం లేదు. ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు మనందరం కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా సమాజంలో ఇలాంటివి జరగకుండా మన నైతిక బాధ్యతను మనం ప్రదర్శించడం అనేటటువంటిది మన అందరి ఒక నైతిక బాధ్యత. అల్లు అర్జున్ విషయంలో అరెస్టును పార్టీలు కనుక వ్యతిరేకించినట్లయితే దీన్ని కాంగ్రెస్ పార్టీల వైపుగా వచ్చేసి అసలు కాంగ్రెస్కి ఇప్పుడు ఏదైతే ముచ్చమటలు పట్టించేటటువంటి లగచర్లు అయితే ఉంది, హైడ్రా అయితే ఉంది, వీటన్నిటికీ పురుడు పోసినటువంటి 29 జీవో విషయం పక్కకు పోయి ఈ కాంగ్రెస్ వాళ్ళకి మేలే జరుగుద్ది తప్పితే, ఈ ప్రజా సమస్యలు పక్కకు పోతాయి తప్పితే దీనివల్ల ప్రతిపక్షాలకు మంచి జరగదు. దీనివల్ల కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే ఉంటుంది. ఇలాంటి దొంగలకు ఏదైతే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కాదు, అల్లు అర్జున్ లాగా సినీ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకునేటోళ్ళు, ఒక నైతిక బాధ్యత లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరిని ఎత్తినాడ వీళ్ళు ఏదో మేము దగ్గరుండి పాల్పోస్తున్నాం అనుకుంటే మాత్రం ఇది తప్పు. ఖచ్చితంగా దీన్ని అన్ని ఖండించాల్సిందే. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందే. దీనివల్ల కాంగ్రెస్కే మేలు జరుగుద్ది తప్పితే దీనికి పౌర సమాజానికి మేలు జరగదు. ఇలాంటి దొంగలకు అనేటటువంటిది సద్దులు మూట కట్టినట్టే జరుగుద్ది.